ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ బోని కొట్టింది. చెపాక్ స్టేడియంలో తనకి ఎదురులేదని నిరూపించింది. ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సీఎస్కే 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో చెన్నై ఆటగాళ్లు బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణించి జట్టుకు అదిరిపోయే బోని అందించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్ను కేవలం 4 కోల్పోయి మాత్రమే చెన్నై ఛేదించింది. చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 21 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 35 పరుగులు చేశాడు. కోహ్లీని ఫాఫ్ డు ప్లెసిస్ను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు ముస్తాఫిజుర్ రహమాన్. ఫామ్లో లేని ఇబ్బందులు పడుతున్న రజత్ పటిదార్ మరోసారి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్లోనే డకౌట్ అయ్యాడు. మాక్స్వెల్ 0కే వెనుదిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరును అనుజ్ రావత్ దినేష్ను గట్టెక్కించాడు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. యంగ్ ప్లేయర్ అనుజ్ రావత్ 25 బాల్స్, 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ చక్కటి సహకారం అందించాడు. 25 బాల్స్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 38 పరుగులు చేశాడు దినేష్ కార్తిక్. వీరిద్దరూ 7వ వికెట్కు 50 బాల్స్లోనే 95 పరుగుల భాగస్వామ్యం జోడించారు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్ 4 వికెట్లు తీసుకున్నాడు. చాహర్కు 1 వికెట్ దక్కింది. రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో రచిన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 15 బాల్స్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. కెప్టెన్ రుతురాజ్ మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. 15 బాల్స్లో 15 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. జోరు మీద ఉన్న రచిన్ రవీంద్రను కరణ్ శర్మ అవుట్ చేశాడు. రహానె 27 పరుగులు చేయగా మిచెల్ 22 పరుగులు చేసి నెమ్మదిగా ఆడటంతో చెన్నై సాధించాల్సిన రన్ రేట్ పెరిగింది. దాంతో ఈ మ్యాచ్ బెంగళూరు వైపు మొగ్గింది. ఆర్సీబీ అద్భుతమే చేసేలా కనిపించింది. కానీ శివం దుబే, జడేజా కలిసి బెంగళూరుకి షాక్ ఇచ్చారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ జోడీ ఆ తర్వాత భారీ షాట్లతో రెచ్చిపోయారు. శివం దుబే 28 బాల్స్లో 4 ఫోర్లు, ఓ 6 సాయంతో 34 పరుగులు చేశాడు. జడేజా 17 బాల్స్లో 1 సిక్సర్తో 25 పరుగులతో దుబేకు చక్కటి పార్ట్నర్షిప్ అందించాడు. ఈ జోడీ వికెట్ పడకుండా జాగ్రత్త పడడమే కాకుండా చెన్నైకి విజయాన్ని అందించారు. బెంగళూరు బౌలర్లో కెమెరన్ గ్రీన్ 2 వికెట్లు తీసుకోగా యశ్ దయాల్, కరణ్ శర్మలకు తలా వికెట్ దక్కింది. స్టార్ బౌలర్ సిరాజ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. 4 వికెట్లు తీసుకున్న ముస్తాఫిజుర్ రహమాన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.